ఎందుకు ఫోన్ కట్ చేసినావు? ఏంటి చెప్పు. ఏంటి చెప్పు. అవును, మర్యాద ఇస్తే మర్యాద ఉపయోగించుకోలేవో. నాకు ఎంత మండుతున్నదంటే ఇప్పుడు తగులబెట్టుకోవాలనిపిస్తున్నది. ఏం మాట్లాడుతున్నావు? బ్రహ్మంతో మాట్లాడినావా? నేనేం తప్పు చేశాను అలా మాట్లాడుతున్నా? నాకు అర్థం అవ్వలేదు. బ్రహ్మంతో మాట్లాడినావా? నన్ను వదిలేసిపోవడమే నీ తప్పు. నన్ను వదిలేసిపోవడమే చాలా తప్పు. నేనే వదిలేసి వెళ్ళిపోయాను. రమ్మంటే రానున్నా. నేనేం చేయను? చెప్పకుండా వెళ్ళిపోవడం ఒక రౌడీగాన్ లాగా, ఒక బెదవలాగా, ఒక రోమియో లాగా వెళ్ళడమే తప్పు. నువ్వు బజారోన్ లాగా చేసినావు. ఒక మంచి తల్లిదండ్రికి పుట్టినోడు లాగా చేయలేదు. నువ్వు మంచి తల్లిదండ్రికి నువ్వు పుట్టినోడు లాగా చేయలేవు. ఒక లంచం పుట్టినోడు లాగా చేసినావు నువ్వు. సరే సరే అలాగే చెప్పావు కదా. అతనికి కూడా గౌరవం ఇవ్వకుండా అతన్ని కూడా పక్కన ఇంటిలో ఎందుకు సంకనాకపోయినావా? అన్ని 2 సంవత్సరాల నుంచి ఎందుకు తిరిగినావు? సరే ఇంకా రికార్డులు చేసుకొని అందరికి వినిపించుకో. నీ అమ్మ మొగడికి వినిపించుకో, ఎవరికైనా వినిపించుకో. సరే రికార్డులు చేసి ఏం చేస్తావు? నువ్వు ఏం చేయలేవు. ఏం రికార్డులు చేస్తున్నా ఎవరేం చేయలేడు. ఒక ఆడదాన్ని హింసించినోడు ఎవరేం చేయలేడు. నేనే హింసించలేదు. ఏం నీకు నాకు చెప్తున్నాను. నీకు నువ్వు బతకతిలేవా? నీది ప్రాణం కాదా? నీది జీవితం కాదా? ఎదుటాల జీవితం గురించి నువ్వు అర్థం చేసుకోవాలేవా? ఎందుకు సంకనాక పెళ్లి చేసుకున్నావా? ఎందుకు చేసుకున్నావు? నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు? సంకనాక పెళ్లి చేసుకున్నావా? మీ అమ్మగారితో ఎందుకు మాట్లాడించు? మా వాళ్ళతో ఎందుకు మాట్లాడించినావు? మీ అమ్మగారితో ఎందుకు మాట్లాడించారు? ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీ అమ్మకు సర్వీస్ చేసేంత వరకే నాదా జీవితమా? ఇదేనా పెళ్లి అంటే? పెళ్లికి ఉన్న ప్రాధాన్యత ఇదేనా? పెళ్లి అనే జీవితానికి అర్థం ఇదేనా? ఇదేనా? అరే ఒక మొగోడిలాగా ప్రవర్తించాలి. మీరు ఒక కొజ్జోడిలాగా ప్రవర్తించారు. కొజ్జోడ్లో కూడా ఈ రోజులలో చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళను కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ అంతకంటే అధ్వానంగా ఇచ్చేస్తున్నారు మీరు. ఒక సాంప్రదాయ ప్రకారం ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్నట్టు లేరు మీరు. అసలు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళలాగా లేరు అసలు. మా వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. నేను తాళాలు పగలగొట్టమంటారా? పగలగొట్టేస్తాను. తాళాలు పగలగొట్టేద్దని చెప్తున్నానుగా. నేను వస్తున్నానని చెప్పానుగా. మీరు రావడం కాదు, మా వాళ్ళకు కబుర్ చేయండి, వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు. సరే అలాగే ఫోన్ చేస్తాను. ఎవరితోటి మాట్లాడాలో ఏం చేయాలో మాట్లాడతారు, తీసుకెళ్ళిపోతారు నన్ను. సరే సరే అలాగే మాట్లాడమన్నాగా మాట్లాడతాను. ఎంతమంది రావాల్సిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ వస్తారు. హలో.